పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆరిక మాధవరావు ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. అయితే ఇంట్లోని సామాన్లు మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో ఆ గిరిజన కుటుంబం తీవ్రంగా విషాదంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించిన జనసేన ఇన్ఛార్జ్ ఇంటికి మల్లేష్, టీడీపీ నాయకురాలు బిడ్డిక పద్మావతి నిత్యావసర సరుకులు, కొంత నగదును వారికి అందజేశారు. ఇంతవరకు ఉన్నాం మళ్ళీ పోసారు ఇంకా పిల్లలు లేకపోయారు, లేకపోతే మరి ఇబ్బంది అయింది. శాంక్షన్ రాలేదు. శాంక్షన్ వస్తే పేరు ఆరిక రాజకుమారి, మాది కొత్తగూడ గ్రామం. మేము పిల్లలు నేను ఊరికి వెళ్ళాం సార్, మా చెల్లెలు వాళ్ళ ఇంటికి. ఇంకా ఊరికి కూడా అందలేదు. మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది, ఇలాగ మీ ఇల్లు కాలిపోయింది అనేసి. సార్ డబ్బులు కూడా పెట్టాము, అవి కూడా కాలిపోయేవి. ఇంట్లో ఏ వస్తువులన్నీ మిగలేదు. అన్ని వస్తువులు మేము సంపాదించిన వస్తువులన్నీ పాడైపోయేవి, ఏమీ లేవు. కట్టుకుని గుడ్డలు తప్ప మరి మాకు ఏమీ మిగలేదు. గవర్నమెంట్ ఏదో మాకు కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఏదో సాయపడతారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇరుడి పంచాయతీ కొత్తగూడ గ్రామం ఆరిక మాధవరావు అనే ఇల్లు కాలిపోయింది. వాళ్ళు మొత్తం నలుగురు ఉంటారు ఇంట్లో. ఇద్దరు పిల్లలు స్కూల్లో ఉన్నారు, ఇద్దరు ఇంట్లో ఉన్నారు. అబ్బాయి ఏమొచ్చి ఇంట్లో స్థామత లేక మిల్లులో కూలి పనిగా పనిచేస్తున్నాడు. ఆమె ఏమొచ్చి బయటికి క్యాంప్ వెళ్ళింది. ఆ సమయంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కనీసం కట్టుబట్టలతో ఉన్నారు తప్ప వాళ్ళ ఇంట్లో చిన్న సిలిగవ్వ కూడా మిగలడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.